పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనల్లో పాల్గొన్న 30 మందికి పైగా ఆందోళనకారులు మరణించినట్టు వచ్చిన నివేదికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటనల అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరసనకారులను భారత్ లాంటి శత్రువులుగా అభివర్ణిస్తూ భద్రతా బలగాల చర్యలను సమర్థించడం మరింత వివాదానికి దారితీసింది. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారి సమాధానం బుల్లెట్లా లేక సంభాషణ? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. మరోవైపు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులను కాపాడే భారత వ్యవస్థ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ కొనసాగుతున్న నిరసనల్లో 30 మందికి పైగా ఆందోళనకారులు మరణించినట్లు వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఈ ఘటనల అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరసనకారులను భారత్ లాంటి శత్రువులుగా అభివర్ణిస్తూ భద్రతా బలగాల చర్యలను సమర్థించడం మరింత వివాదానికి దారితీసింది. ఈ ఘటన ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రజలు తమ హక్కుల కోసం స్వరం వినిపిస్తే వారిని శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి సంకేతమా, లేక అసమ్మతిని అణిచివేసే విధానానికా? ఒక ప్రభుత్వ బలం ప్రజల విశ్వాసంలో ఉండాలి గాని భయాందోళనలో కాదు. ప్రజలతో సంభాషణకు బదులుగా బలప్రయోగాన్ని ఎంచుకున్నప్పుడు అది పరిపాలనా వైఫల్యంపై మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. భారత్ను ఉదాహరణగా చూపిస్తూ నిరసనకారులను శత్రువులుగా పేర్కొనడం కూడా గమనించాల్సిన అంశమే. భారత్పై ఆరోపణలు చేయడం ద్వారా అంతర్గత అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ తనదైన వాదనను కొనసాగిస్తోంది. ఇక్కడ భారత్కు గర్వకారణమైన విషయం ఒకటి ఉంది. భారత రాజ్యాంగం ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, చట్టపరమైన హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థను కల్పించింది. విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలున్నాయి. అదే ప్రజాస్వామ్య బలం. దేశ బలం ఆయుధాల్లో మాత్రమే ఉండదు. ప్రజల విశ్వాసాన్ని కాపాడే సంస్థల్లో, రాజ్యాంగంపై ఉన్న నమ్మకంలో ఉంటుంది. అందుకే ప్రపంచం భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తోంది. అదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పరిణామాలు ప్రజాస్వామ్య విలువ ఎంత గొప్పదో మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక విషయం తరచూ కనిపిస్తుంది. దేశంలో అంతర్గత సంక్షోభాలు తీవ్రమైనప్పుడు చర్చను సరిహద్దుల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతాయనే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన నిరసనల సందర్భంలో కూడా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అలాంటి చర్చకే కారణమయ్యాయి. నిరసనకారులను భారత్ లాంటి శత్రువులుగా పేర్కొంటూ భద్రతా బలగాల చర్యలను సమర్థించడం అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశ్నలకు దారితీసింది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రజలు లేవనెత్తుతున్న అసలు సమస్యలకు సమాధానం చెప్పడం కంటే వాటిని భద్రతా ముప్పుగా చిత్రీకరించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉంది. ప్రజల ఆవేదనను వినటం ప్రతి ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ స్వరాన్ని శత్రుత్వంగా పరిగణిస్తే ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారత్ను ప్రతి సమస్యలో ప్రస్తావించడం వల్ల వాస్తవ పరిస్థితులు మారిపోవు. ఒక దేశం బలపడేది ప్రత్యర్థులను నిందించడం వల్ల కాదు, తన ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవటం వల్ల. అందుకే భారత్ ప్రపంచ వేదికపై ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ వంటి బలమైన సంస్థల ఆధారంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. దేశభక్తి అంటే మరో దేశాన్ని శత్రువుగా చూపించటం కాదు, దేశ ప్రజల హక్కులను కాపాడటం, వారి భద్రతను నిర్ధారించటం, వారి స్వరానికి విలువివ్వటం. అదే నిజమైన జాతీయ బలం. అందుకే నేడు భారత్ ప్రపంచానికి చెబుతున్న సందేశం ఒక్కటే: దేశం బలపడాలంటే సరిహద్దులను మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని కూడా కాపాడాలి. అదే శాశ్వత భద్రతకు, స్థిరమైన అభివృద్ధికి, నిజమైన దేశభక్తికి అసలైన పునాది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను కేవలం ఒక నిరసనగా చూడటం సరిపోదు. అక్కడి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, పాలనపై వస్తున్న విమర్శలు, భద్రతా చర్యలపై చెలరేగుతున్న వివాదాలు మొత్తం ప్రాంత పరిస్థితిపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అలాంటి సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరసనకారులను భారత లాంటి శత్రువులుగా పేర్కొనడం ఈ అంశాన్ని అంతర్జాతీయ చర్చలోకి తీసుకొచ్చింది. భారత దృష్టిలో ఈ పరిణామం భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మకంగా విశ్లేషించాల్సిన అంశం. ఎందుకంటే సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఏ ప్రాంతంలోనైనా అస్థిర పరిస్థితులు ఏర్పడితే వాటి ప్రభావం ప్రాంతీయ భద్రతపై పడే అవకాశం ఉంటుంది. అందుకే భారత్ ఎప్పటినుంచో ఉగ్రవాదం, చొరబాట్లు, సరిహద్దు భద్రత వంటి అంశాల్లో అప్రమత్తమైన విధానాన్ని అనుసరిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి.
దేశ బలం కేవలం సైనిక సామర్థ్యంతో మాత్రమే నిర్ణయించబడదు. ప్రజల విశ్వాసం, స్థిరమైన పరిపాలన, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, అభివృద్ధి అవకాశాలు కూడా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రంగాల్లో భారత్ గత కొన్ని సంవత్సరాలుగా మౌలిక వసతులు, సరిహద్దు అభివృద్ధి, భద్రతా వ్యవస్థల బలోపేతంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను భారత్ విజయంగా గాని, మరో దేశం వైఫల్యంగా గాని చూడాల్సిన అవసరం లేదు. వాటిని ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు భద్రత, ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను గుర్తు చేసే పరిణామాలుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బలమైన దేశం తన శక్తిని ప్రత్యర్థి బలహీనతతో కాదు, తన ప్రజల ఐక్యతలో, రాజ్యాంగ బలంలో, జాతీయ భద్రతపై ఉన్న అచంచల సంకల్పంలో వెతుక్కుంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక దేశం ఎంత శక్తివంతమో కేవలం దాని సైన్యం నిర్ణయించదు. ఆ దేశ ప్రజలకు ఉన్న హక్కులు, ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసం, రాజ్యాంగం కల్పించే రక్షణ, ప్రజల భాగస్వామ్యంతో నడిచే పాలన కూడా అదే స్థాయిలో కీలకం. ప్రజల గొంతును వినే దేశాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. ప్రజల గొంతును అణిచివేసే దేశాలు నిరంతరం అస్థిరతను ఎదుర్కొనే ప్రమాదంలో ఉంటాయి. భారత్ ఈ విషయంలో ప్రపంచానికి భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. ఎన్నో భాషలు, మతాలు, సంస్కృతులు, రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆధారంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారుతున్నాయి, న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి, ప్రజలు తమ అభిప్రాయాలను రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో వ్యక్తం చేసే అవకాశం పొందుతున్నారు. ఇదే భారత ప్రజాస్వామ్య బలం. దేశభక్తి అంటే కేవలం సరిహద్దును కాపాడటం మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని పెంచే విలువలను కాపాడటం కూడా దేశభక్తే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి, బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆధునిక రక్షణ సామర్థ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం కలిసి దేశాన్ని మహాశక్తిగా నిలబెడతాయి. ఇదే నేటి భారత ప్రస్థానం. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పరిణామాలను చూసే ప్రతి భారతీయుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన బలం ఎవరి బలహీనతలో లేదు. మన బలం మన రాజ్యాంగంలో ఉంది, మన ఐక్యతలో ఉంది, మన ప్రజాస్వామ్యంలో ఉంది, మన సైనికుల త్యాగంలో ఉంది, మన అభివృద్ధిలో ఉంది. దేశాన్ని ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టే ఈ విలువలే భారత అసలైన శక్తి. ఇదే ప్రతి భారతీయుడి గర్వకారణం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చోటు చేసుకున్న పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న పాలన శాశ్వతంగా నిలుస్తుంది. భయంతో నడిచే పాలన ప్రశ్నల మధ్య కొనసాగుతోంది. భారత్ ప్రపంచానికి చూపిస్తున్న మార్గం బల ప్రయోగం కాదు, ప్రజాస్వామ్యం. విభేదాలను అణిచివేయటం కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం. అందుకే నేటి భారత్ సరిహద్దులను కాపాడే శక్తిగా మాత్రమే కాదు, ప్రజల హక్కులను గౌరవించే ప్రజాస్వామ్య దేశంగా కూడా ప్రపంచ గౌరవాన్ని సంపాదిస్తోంది. ఇదే ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. దేశ బలం ఆయుధాల్లో మాత్రమే కాదు, ప్రజల ఐక్యతలో, రాజ్యాంగంపై విశ్వాసంలో, సైనికుల త్యాగంలో, ప్రజాస్వామ్య విలువల్లో ఉందనే సత్యాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.